తెలంగాణ నిరుద్యోగుల యువత అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. మోతీలాల్ అన్న ఆరోగ్యం మరి రోజు రోజుకి క్షీణించుతుంది. ఇలా మాతో మాట్లాడేంత పరిస్థితి కూడా లేదు. దయచేసి మన కోసం కొట్లాడుతుండు. మనం అందరూ ఏకవ్వాలి. ఒకటే చెప్తున్నాను, ఒక అగ్రవర్ణానికి కులానికి చెందిన వ్యక్తి అయితే ఇలాగే జనరల్ వార్డులో ఇంత గతిలేని స్థితిలో విడిచిపెడతారా? ఇది ఒక గిరిజన బిడ్డ చేస్తుంది కాబట్టి ఇంత వివక్ష చూపుతున్నారా? దయచేసి దీనికి ప్రభుత్వం కూడా స్పందించాలి అన్న. ఈయాటికి 5-6 రోజులు ఏ పరిస్థితిలో ఉన్నారంటే మాకే ఏడుపు వచ్చేస్తుంది. దయచేసి సీఎం సార్ మీరు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోండి. ఎలాంటి రాజకీయం చేయట్లేదు. మేము ఇచ్చిన మాటలు మీరు నిలబెట్టుకోండి. మీకు దండ పెడతా సార్ అన్న పరిస్థితి ఘోరంగా ఉంది. కాపాడుకుందాం సార్, ఇలాంటి ఆనిముత్యాలను కాపాడుకుందాం. ఎందుకంటే మా కోసం చేస్తుంది కాబట్టి మేము ఎంత దీనమైన పరిస్థితులు ఉందో మాకు ఏడుపు వస్తుంది. దయచేసి మీకు కాలు మొక్కుదాం సార్. పోస్టులు పెంచి మా పట్ల దయ చూపండి సార్, ప్లీజ్ సార్.